ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పటికి కూడా నీళ్ళ సమస్య నుంచి మొదలు పెడితే చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో కూడా ఏది కూడా అది పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా గొడవలు అవుతున్నాయి. అటువంటిప్పుడు వీళ్ళు ఈ ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు కాదంటారు. కాదని ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉంటారు. హైదరాబాద్ లో సెటిలర్స్ ఉంటారు అందరూ. చాలా మంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, చాలా వేరే వేరే రాష్ట్రాల వరకు ఉంటారు. ఆ ఓట్లు కొన్ని ఉంటాయి. ఆ ఓట్ల కోసం వచ్చి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద తప్పైందని నా ఉద్దేశంలో బీజేపీ జాతీయ పార్టీ ఉన్నంత పెద్ద పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ పిలిచి వీళ్ళు ఎలక్షన్ లో ప్రచారం చేసుకోవాల్సినంత ఆ స్థాయి దిగజారడం అనేది కూడా బీజేపీ కూడా గొప్ప కాదు. రెండోది అంటే మహేష్ కుమార్ గౌడ్ అంటే బీజేపీ దిగజారడం అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేక పక్క రాష్ట్రంలో నుంచో ఉన్న వాళ్ళు వస్తున్నారు. బీజేపీకి కూడా అలా చెప్పేది ఒకటి. ఇప్పుడు ఇవి ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ బలంగా ఉన్నాయండి. లక్ష్మి గారు మీరు ఒప్పుకోకపోయినా నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు, కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. తర్వాత తెలంగాణకు ఆంధ్ర ప్రజల ప్రయోజనాల మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి నాదొక చిన్న డౌట్ క్లియర్ చేదురు. ప్రజలు ఆంధ్ర పాలనను లేదంటే ప్రజలు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళను యాక్సెప్ట్ చేసేలాగా లేరు, కానీ రాజకీయ పార్టీలు అన్నింటికీ ఆంధ్రాకి సంబంధించిన అందరూ వ్యాపారస్తులు కావాలి, ఫ్రెండ్షిప్లు కావాలి, వ్యాపార భాగస్వామ్యాలు కావాలి, ఇక్కడికి అక్కడికి బిహైండ్ ప్రజలకు కనబడని అన్ని లావాదేవీలు కావాలి. అది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు. మరి ఇదెక్కడ విధానం? అంటే ప్రజలు వేరు, నాయకులు వేరా తెలంగాణలో? ఇప్పుడు లక్ష్మి గారు అదే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. మీరు అనుకున్న ఇప్పుడు చెప్పిన ఏ విషయాలలో కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్రను గోపేయటం లేదు, ఆంధ్ర ప్రజలను వదిలిపెట్టడం లేదు, ఆంధ్ర వ్యాపారాలను చేసుకోమని వద్దం లేదు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయటం లేదు, ఇవ్వలేమంటే ప్రజలు ఆనాడు అలాగే ఉన్నారు, ఈనాడు అలాగే ఉన్నారు అంటున్నాను. లక్ష్మి గారు నేను చెప్పేది వినండి. ఆ ఆంధ్ర పెత్తనం తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ వనరులు ఉండొద్దు, మా ప్రాంతం, మా వనరులు, మా పరిపాలన మాకు కావాలని కోరుకున్నారు. వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళను మీద దాడి చేయడము, ఆంధ్ర వాళ్ళ మీద ఏదో ఇష్టం వచ్చి అనడం. తెలంగాణ ఉద్యమంలో మాకు మేము కాల్చుకొని చచ్చిపోయినాం, మాకు మేము సూసైడ్ చేసుకున్నాం, కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళ మీద. మీరు ఒక్క విషయం చెప్పండి, ఆంధ్ర ఎంత దాదాపుగా 15 ఏళ్ళు తీవ్రంగా ఉద్యమం జరిగినప్పుడు ఒక్క దగ్గర ఇక్కడ ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేశారా? ఆంధ్ర వాళ్ళను గోబ్యాక్ అన్నారా?